రాము, సోము ఇద్దరు క్లాస్మేట్స్. రాము మాత్రం సోషల్ మీడియా గ్రూప్లో ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండేవాడు కాదు. సోము మాత్రం అన్ని సోషల్ మీడియా గ్రూప్లో యాక్టివ్గా ఉంటూ అందరి పోస్టులకి లైక్లు కొడుతూ బర్త్డే విషయాలు చెప్తూ అదేవిధంగా అందరి పోస్టులకి గుడ్ మార్నింగ్ చెప్తూ ఉండేవాడు అనమాట. అందువల్ల సోముకి ఫాలోవర్స్ ఎక్కువ. సోము బర్త్డే వచ్చిందంటే చాలా మంది బర్త్డే విషయాలు చెప్తూ ఉండేవారు. రాముకి మాత్రం ఎవరు చెప్పేవారు కాదు. రాము సోషల్ మీడియాలో ఏది ఉపయోగమో ఆ పోస్ట్ మాత్రమే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పోస్ట్ మాత్రమే చూసేవాడు అనమాట. అందువల్ల సోము రాము దగ్గర తన యొక్క ఫాలోయింగ్ గురించి ఎప్పుడు కూడా గొప్పలు చెప్పుకుంటూ ఉండేవాడు. ఇలా ఉండగా రాము ఏంటంటే ఇలా ఒక సంవత్సరం గడిచింది. అతను గ్రూప్లో ఆఫీసర్ అయ్యాడు కష్టపడి చదివి. దాంతో ఇంకా అక్కడి నుంచి అతను ఎవరిని పలకరించినా పోయినా సరే అతని దగ్గరకు వచ్చి అందరూ కూడా గుడ్ మార్నింగ్ చెప్పేవారు. అదేవిధంగా అతని పోస్ట్ను వాళ్ళే క్రియేట్ చేసి అతని పోస్ట్కి లైక్లు కొట్టేవారు. అతని బర్త్డే వచ్చిందంటే ఇంకా సోషల్ మీడియా గ్రూపులు అన్నీ కూడా బద్దలవ్వాల్సిందే. అప్పుడు సోముకు అర్థమైందన్నమాట నిజమైన ఫాలోయింగ్ అంటే ఏంటి అర్థమైనప్పుడు. సింహం 2 అడుగులు వెనక్కి వేసిన ముందుకు దూకి తన టార్గెట్ని గట్టిగా కొడుతుంది కదా.